హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతుందన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. నిఖిల్, తనుజ. నిఖిల్ సూపర్ మాట్లాడిండు, నిజంగా చెప్తున్నా. తనుజకి ఇచ్చి పడేసిందని అనిపించింది. నిజంగా చాలా చాలా. తనుజ ఏంటంటే ఓకే, కరెక్ట్ మాట్లాడితే ఆమెకు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం అంత రాదు. రియల్ చెప్తున్నా, నిజం. ఇమానుయల్ కూడా అంటారు, ఆమె ట్రోఫీ పట్టుకున్నా కూడా నేను అదే చెప్తా, ఆమె కరెక్ట్ గేమ్ ఆడలేదనే చెప్తా అని అంటాడు. నిజంగా తనుజ ఫ్యాన్స్ ఎవరన్నా కామెంట్స్ పెట్టినా కూడా పర్వాలేదు, నేను రియల్ చెప్తున్నా, గేమ్స్ అయితే ఏం ఆడతలేదు. ఒకటి, ఎందుకు నిఖిల్ తనుజని నామినేట్ చేసిండో చెప్తా. మొన్న క్యాప్టెన్సీ, ఇమాన్యుయల్ క్యాప్టెన్సీ టాస్క్, స్టార్ మా వాళ్ళు కూడా చాలా హుషారు ఉన్నారు. చెప్తా స్టార్ మా వాళ్ళ గురించి కూడా. ఏమంటే వాళ్ళు కొన్ని సీన్స్ తనుజని కావాలని తనుజవి కావాలని వేస్తలేరు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. అరే ఇమాన్యుయల్ని ఏమని అడిగిందంట, అరే నేను అమ్మాయినిగా ఉమెన్ కార్డ్ యూజ్ చేసి నేను అమ్మాయిని కదరా, నాకు కెప్టెన్ కావాలని ఉంది కదరా అని అడిగిందంట. బెగ్గింగ్ చేసుకుందంట, అడుక్కున్నదంట. అప్పుడు సారీ నిఖిల్ చెప్తాడు, నువ్వు బెగ్గింగ్ చేసుకోను, అది నాకు నచ్చలేదు. నువ్వు ఇన్నర్ మెటీరియల్, నువ్వు టాప్ మెటీరియల్, ఎందుకు అట్లా బెగ్గింగ్ చేసుకోను? నాకు అసలు నేను బెగ్గింగ్ చేసుకోలే, నేను మనీ ఇచ్చాను కాబట్టి అడిగానంట. అతను గేమ్ ఆడలేడా? ఓకే, అతనే అనుకుంటే అప్పుడు మళ్ళీ గేమ్ అంతవరకు. ఇప్పుడు ఇమాన్యుయల్ సపోర్ట్ చేసి ఇమాన్యుయల్ లాస్ట్ వరకు అయితే పెట్టాడు కదా, అది నాకైతే భలే అనిపించింది. నిజంగా నిఖిల్ మాత్రం సూపర్ పాయింట్ అయిపోయింది. నువ్వు ఏం గేమ్ ఆడావు చెప్పంటే, నువ్వు గేమ్ ఆడి, నువ్వు అది ఆడి ఇది ఆడి అంటాడు. నిఖిల్ కూడా గేమ్స్ ఆడుతున్నాడు కదా, ఎవరి గేమ్స్ వాళ్ళే కదా అని అనుకోవచ్చు 100%. కానీ ఒక విషయం చెప్తా, గేమ్స్ ఆడుతున్నారు, నేను కాదని నేను చెప్పను. కానీ కొన్ని గేమ్స్ కరెక్ట్ ఆడుతుంది, కొన్ని గేమ్స్ తప్పు ఆడుతుంది. మీకేమనిపించింది? నిఖిల్ నామినేషన్ కరెక్టా తప్పా? ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.